ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, తల్లి ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు, ఎందుకమ్మా ఆ విధంగా ఏడుస్తున్నావు, ఈ వ్యక్తి నీ కోసమే కుమిలి కుమిలి ఏడుస్తున్నారు, వారికి ఏం సమాధానం చెప్పాలి, ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, అసలు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నీకు అర్థం కావడం లేదా? అయితే నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు పూర్తిగా విన్నావు అంటే నీకోసమైనా ఈ సందేశం ఇంత వివరంగా చెప్పింది అని చెప్పి నువ్వే ఆలోచించుకుంటావు. మరి ఆలస్యం చేయకుండా నేను చెప్పే ఈ సందేశాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నావా? అయితే వినుబిడ్డ అని చెప్పి బాబాగారు అయితే మన కోసం ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చేసారండి. ఆ సందేశం ఏంటి, ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందుగా మన ఛానల్ని కనుక ఎవరైనా సరే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ చాలా చాలా బాధపడుతూ ఉన్నావు. నీ మనసు పూర్తిగా ఒక పుస్తకాన్ని చదివినట్లుగా నాకు అర్థమవుతుందమ్మా. దేని గురించి, ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు అనేది ఈ బాబాకి తెలియదు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా. అయితే ఈ బాధకి కారణం ఏంటి అనేది నేను చెప్తాను, విను. అందరు వ్యక్తులు ఒకేలా ఆలోచించరు. కొంతమంది వారి యొక్క ప్రేమను బయటకు చూపిస్తూ ఉంటారు, మరికొంతమంది వారి ప్రేమను మనసులో దాచుకుంటూ ఉంటారు. మరికొంతమంది లేనిపోని ప్రేమను కూడా నటిస్తూ వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు నీ కుటుంబంలో ఏ వ్యక్తి అయితే నిన్ను ఇష్టపడుతున్నావో, ఏ వ్యక్తి అయితే నీ మీద నువ్వు చూపించినంత ప్రేమ చూపించాలి అని చెప్పి నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ వ్యక్తి నుంచి అయితే నువ్వు ప్రేమ, జాలి, దయ, నలుగురిలో నాకంటూ ఒక గౌరవాన్ని ఇవ్వాలి, అతను ఎప్పుడూ కూడా నాతోనే మాట్లాడాలి అని అనుకుంటున్నావో, ఆ వ్యక్తి నుంచి నువ్వు ఆశించిన విధంగా నువ్వు కోరుకున్నది దక్కడం లేదు అని చెప్పి ఇంతలా నువ్వు కొమిలిపోతూ ఉన్నావు. పైగా ఎవరి ముందైతే విలువ పెరగాలి అని చెప్పి అనుకుంటున్నావో, ఎవరి ముందైతే నీ గౌరవాన్ని అతను నిలుపుతాడు అని చెప్పి అనుకుంటున్నావో, అందరి ముందు కూడా చులకనగా మాట్లాడి 4 గోడల మధ్య ప్రేమను మాత్రం చూపిస్తూ ఉన్నారు. కేవలం నాతో తన అవసరాన్ని తీర్చుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నారా, లేదా నిజంగా నా మీద ప్రేమ ఉండి చేస్తున్నారా బాబా? నాకు నా ఇంట్లో నా భర్తకి బాగలేకపోయినా, నా బిడ్డలకి బాగలేకపోయినా, వారికి చిన్న జలుబు చేసినా కూడా, దగ్గొచ్చినా కూడా చాలా అతిగా ఆలోచించేస్తాను. ఏం చేస్తే వారి జబ్బు నుంచి బయటపడతారు అని చెప్పి, ఎలా చేస్తే వారు త్వరగా కోలుకొని చాలా ఉత్సాహంగా ఉంటారు అని చెప్పి, నా బిడ్డలకి ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే వారం రోజులు నేను అదే విధంగా బాధపడుతూ ఉంటాను బాబా.
అంతేకాదు నా మనసులో ఒక దిగులు ఎప్పుడూ కూడా పక్కన ఉంటుంది. ఎందుకు నా బిడ్డకి చిన్న వయసులోనే కళ్ళు కనిపించకుండా కళ్ళజోడు రావాల్సి వస్తుంది? ఎందుకు నా బిడ్డకు వేరే సమస్య ఎందుకు వచ్చింది? అలా ఏదో ఒక ప్రాబ్లం తోటి నా పిల్లలు చిన్న చిన్న జలుబులు చేసినా, చిన్న దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా అవన్నీ వెంటనే తగ్గిపోతాయి అని తెలిసినా కూడా నా పిల్లల గురించి నేను చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నాను. కానీ నా పిల్లలు మాత్రం నాకేమైనా బాగలేదంటే ఏమాత్రం కూడా నా గురించి ఆలోచించరు అని నాకు బాగా అనిపిస్తుంది. చాలా బాధగా ఉంది కూడా మనసుకి. వారికి నా మీద ప్రేమ చూపించడం చేత కావటం లేదా? లేదా నిజంగానే నా మీద వారికి ప్రేమ లేదా? ఇది నాకు తెలియడం లేదు బాబా, అర్థం కావటం లేదు. అంతేకాకుండా వారి యొక్క అవసరాలను గనక నేను సమయానికి తీర్చలేకపోతే నా మీద చాలా పెద్దగా అరిచి గొడవ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిలాగా పని చేస్తున్నాను అని. అందరికీ సమయానికి వండిపెట్టి వారి యొక్క గిన్నెలు కడుక్కుంటూ నా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాను. కనీసం కట్టుకున్న భర్త అయినా కానీ నా మీద ప్రేమను చూపించడం లేదే అని అనిపిస్తుంది. ఎందుకంటే తన మాట తీరు కానీ, తాను నా పట్ల ప్రవర్తించే విధానం కానీ, నాకేదైనా అవసరం వచ్చినప్పుడు తను రియాక్ట్ అయ్యే విధానం కానీ, లేదా నలుగురిలో కూర్చున్నప్పుడు అతను నాకు ఇచ్చే విలువ కానీ, లేదా బయటకు వెళ్ళినప్పుడు నేను ఒక ఫోన్ చేసినా అతను మాట్లాడే పద్ధతి, నాకు చాలా ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అతను నా మీద చూపించే అగౌరవం, ప్రేమ, కేరింగ్ ఏదైతే ఉంటుందో ఏమాత్రం కూడా నాకు లేకుండా పోతుంది. కనీసం తిన్నావా, ట్యాబ్లెట్లు వేసుకున్నావా, ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది, పర్వాలేదా, లేదంటే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చిందా చెప్పు, నేనున్నాను కదా, భయపడకు, ధైర్యంగా ఉండు అనే మాటలు అనేవి అతని నోటి నుంచి నేను ఏ రోజు కూడా వినలేదు. ఇక కోరుకోవటం కూడా లేదు. అలా కోరుకున్నా కూడా నాకు జరగడం లేదు అనే చెప్పే నేను అసలు అది ఆశించను కూడా లేదు. కానీ నా మనసు చాలా బాధపడుతుంది బాబా. ఎందుకు నేను కోరుకున్న ఈ మాటలు అతని నుంచి రాకపోగా నీకే ఎప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, నీకే ఎప్పుడు ఎందుకు ఆరోగ్యం సమస్యలు వస్తాయి, ఎప్పుడు నువ్వెందుకు హాస్పిటల్కి వెళ్ళాల్సి అని చెప్పి కోరుకుంటావు? ఈ మాటల వల్ల నా మీద ప్రేమ లేదేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది. మరి ఇందులో నుంచి నేను ఏం గ్రహించాలి? ఏది నిజం, ఏది అబద్ధం? మరి నేను ఎవరి కోసం ఇంతగా చేస్తున్నాను? ఎవరి గురించి ఆలోచిస్తున్నాను? ఎవరి ప్రేమ అనేది నాకు దక్కాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను? నా భర్త, నా బిడ్డల ప్రేమే కదా బాబా. మరి వారు నన్ను అవసరానికి ఆపద కలిగినప్పుడు, ఒంట్లో బాలేనప్పుడు నన్ను అర్థం చేసుకోకపోతే నేనేమైపోవాలి అని చెప్పి ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైన ఆలోచనలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. వీటన్నిటి గురించి ఆలోచించి నాలుగు గోడల మధ్య ఏడుస్తూ ఉన్నావు. అలా ఏడ్చి ఏడ్చి కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి నీ మనసు కూడా మొద్దుబారిపోయింది. ఎవరు ఎలా వారు ఎంతవరకు చూపిస్తున్నారో వారి మీద కూడా నేను అంతవరకే చూపిస్తాను. నా గురించి వారు ఎంతవరకు లైట్గా తీసుకున్నారో వారి గురించి నేను కూడా అంతే లైట్గా తీసుకుంటాను. వారు నాకు హెల్త్ బాగాలేనప్పుడు వారు నా పట్ల ఎలా అయితే రియాక్ట్ అవుతున్నారో నేను కూడా వారి పట్ల అలానే రియాక్ట్ అవుతానని చెప్పి ఇలా రకరకాలుగా నీ మనసు ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నీ మనసులో ఉండే ఆలోచన విధానాలన్నీ కూడా నేను నీకు చెప్తాను. అవును కదా? అవి వాస్తవా లేదా అని చెప్పి నీకు అనిపిస్తే అవును బాబా, ఇది నిజం బాబా అని చెప్పి నాకైతే తెలియజేయమ్మా. ఎందుకంటే బిడ్డ, ఇది నీ ఒక్కదాని సమస్య కాదు. ప్రతి మహిళ కూడా ఇలానే ఆలోచిస్తూ ఉంది. ఇప్పుడు నీ ఆలోచనలన్నింటికీ కూడా కళ్ళెం వేసి నీ మనసు ప్రశాంతంగా ఉంచుకోవటానికి నీ తండ్రి స్థాయిలో ఉండి ఈ సాయిని, నేనిచ్చే ఈ సలహాను, ఈ సందేశాన్ని కనుక నువ్వు పాటించినట్లయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు దక్కడంతో పాటు నీ మనసు ప్రశాంతంగా ఉండి నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆ సలహాలేంటో చెబుతాను, జాగ్రత్తగా విను. ఎప్పుడైనా కానీ అతి అనేది ప్రమాదకరం. అది అతి ఆలోచననైనా అతి ప్రేమైనా చూపించడం, అతిగా ఒకరి మీద కేరింగ్ చూపించడం, వేరే వారి మీద గురించి ఎక్కువగా ఆలోచించి వారికి పదే పదే ఫోన్లు చేసి వారిని విసిగించడం, ఇవన్నీ ఈ విషయాలన్నింటిలో కూడా మొదట నువ్వు అతిగా మానుకోవాలి. ఈ రెండో విషయం ఏంటి అంటే, నువ్వు ఏదైతే చేస్తున్నావో, నువ్వు వండుతున్నావు, టైంకి చేసి పెడుతున్నావు, టైంకి ఇంటిని నీట్గా పెడుతున్నావు, టైంకి గిన్నెలు కడుగుతున్నావు, ఇవన్నీ కూడా ఓకే. కానీ ఎప్పుడైతే నువ్వు ఒక పాయింట్ గుర్తుంచుకో తల్లి, నీ పనులు నువ్వు చేస్తున్నావు. నీకు బాగలేదు అంటే కనుక ఏదో లైట్గా
ఒకటి 2 రోజులు నాకు బాలేదు అని చెప్పి పడుకో. అంతేకాని వాళ్ళు స్కూల్‌కి వెళ్ళేదాకా, వాళ్ళు కాలేజీకి వెళ్ళేదాకా, వాళ్ళు పనికి వెళ్ళేదాకా అని చెప్పి దేని గురించి కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ విధమైన ఆలోచనల వల్ల నీ హెల్త్ కూడా పక్కన పెట్టేసి నువ్వు ఉరుకులు పరుగులు వెళ్ళ పని చేయటం వల్ల అలా అలవాటు పడ్డారే తప్ప నువ్వు ఒకరోజు బాలేక పడుకుంటే నువ్వు చేసుకోవాలి అంటే వారు చేసుకోవాలి అనే ఆలోచన వారికి పూర్తిగా మర్చిపోయారు. ఇలా పడుకోవడం వల్ల ఒకరోజు నీ పిల్లలు స్కూల్‌కి వెళ్ళారేమో, లేదా కాలేజీకి వెళ్ళరేమో, నీ భర్త పనికి వెళ్ళరేమో, దానికి కారణం ఏంటి అని చెప్పి మొదట వారు గొడవ చేసినప్పటికీ కూడా ఆ గొడవని నువ్వు పట్టించుకోకుండా నీది నువ్వు మాత్రమే చూసుకోవాలి. ఎందుకు అంటే కనీసం నీకు బాగలేదు అని చెప్పి అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వాదించే వారి యొక్క భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించని అవసరం లేదు. నీ భవిష్యత్తు, నీ ఆరోగ్యం గురించి ఆవగింజంత కూడా పట్టించుకోనప్పుడు వారు నీ భర్త అయినా నీ పిల్లలైనా కానీ నీ స్వార్థం మాత్రమే నువ్వు చూసుకోవాలి. ఇది రెండో పాయింట్. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే పిల్లల మీద ప్రేమ చూపించడం తప్ప, కేరింగ్ చూపించడం తప్ప, సరే కాస్త వాళ్ళకి టైంకి ఒక ముద్ద వండి పెట్టడమే వారి దారిన వారు వెళ్ళిపోతారు కదా, తర్వాత నేను పడుకుంటాను కదా, రెస్ట్ తీసుకుంటాను కదా, ఏదో అరుస్తారు, వాళ్ళకి ఏం తెలుసు, ఏం మాత్రం అనుకోవద్దు తల్లి. ఇప్పుడు మొక్కలో వంచకపోతే రేపు మానైన తర్వాత వంగుతారా అంటారు కదా, ఆ తర్వాత నీ నుంచి వారు ఎప్పుడూ కూడా ఆశిస్తారే తప్ప నువ్వు చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలి అనే ఆలోచన వాళ్ళకి రాదు. అలా రాకుండా నువ్వు ఇప్పటి నుంచే ఈ రూపంలో అడ్డుపడుతూ ఉన్నావు. ఇప్పుడు ఇంత ఓల్డేజ్ హోమ్‌లో ఇంత అనాథ శరణాలయాలు వచ్చాయి అంటే గనక పిల్లలకి తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకోవటం తెలియడం లేదు. అంతేకాదు వారి యొక్క మనసుని అర్థం చేసుకోవడం కూడా వారికి తెలియడం లేదు. నష్టం అంటే ఏంటో తెలియాలి. డబ్బు యొక్క విలువ తెలియాలి. నా కోసం నా తల్లి ఎంత కష్టపడుతుంది అని చెప్పి వారికి తెలియాలి. కళ్ళకు కట్టినట్లుగా అర్థమయ్యేటట్లు వారికి తెలిసేలా పెంచే బాధ్యత నీది. ఇది పిల్లల విషయంలో నువ్వు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటేనే రేపు వారి నుంచి నువ్వు ఏదైతే ఆశిస్తావో అది నీకు దక్కుతుంది. ఇక నీ భర్త విషయానికి వద్దాం. ఇప్పుడు నీ భర్త నీ ప్రేమను చూపించడం నువ్వెందుకు అతనితో అంత అతిగా మాట్లాడుతూ ఉన్నావు? నీకు పెళ్ళై ఎన్ని సంవత్సరాలయిందో? పెళ్ళైన కొత్త అయితే మాత్రం కాదు గదా! అతని గురించి నువ్వు పూర్తిగా తెలిసిపోయింది. నువ్వు అతిగా మాట్లాడితే నిన్ను లెక్క చేయకుండా చూడటం. నువ్వు నవ్వుతూ మాట్లాడితే నిన్ను విలువ తక్కువగా చూడటం. బెట్టంత పెట్టు లేదు అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఎంతవరకు ఉండాలో అంతవరకే మాట్లాడు. అతను నీతో ఎలా అయితే బిహేవ్ చేస్తున్నాడో నువ్వు కూడా అతనితో అలాగే బిహేవ్ చెయ్యి. ఎక్కువగా మీ ఇద్దరి మధ్య డబ్బు గొడవలు అవుతూ ఉన్నాయి. దీనికోసం అలగడాలు, పలుక్కోకుండా ఉండటాలు కూడా జరుగుతూ ఉన్నాయి. నీకు ధనం ఇవ్వడానికి అతను చాలా ఆలోచిస్తాడు. నిన్ను అంటే ఒక రూ. 10, రూ. 20 ఇవ్వటానికి కూడా ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. పైగా నీకు రూ. 100, రూ. 1000, 2000 ఇవ్వాలి అంటే చాలా కష్టమైపోతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకు తల్లి. ఎందుకంటే అతనికి లేని బాధ, అతనికి లేని నొప్పి నీకు అవసరమా? నువ్వు ఇంట్లో ఉంటున్నావు, చక్కగా వండి పెడుతున్నావు, టైంకి తింటున్నావు, హాయిగా రెస్ట్ తీసుకుంటున్నావు, ప్రశాంతంగా ఉండు. అతి ప్రేమ, అతి ఆలోచన, అతి వాదన, అతి కేరింగ్ చూపించడం ఇవన్నీ కూడా అతని మీద నువ్వు చెయ్యొద్దు. ఒకవేళ నువ్వు కూడా చేసినంత అతను చూస్తూ ఉండడు కదా. నువ్వు అంతలా ఆలోచించిన ఒక అర్థం ఉంటుంది. ఒకవేళ నీకు అతని నుంచి అంతగా రాలేదు అంటే జస్ట్ నువ్వు లైట్ తీసుకో, నేర్చుకో తల్లి. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది నీ అనుభవం అనేది నీకు ఇప్పటికే చెబుతుంది. కానీ కొంతమంది వ్యక్తులు కనీసం కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ నీ లైఫ్ అనేది నువ్వు స్టార్ట్ చేయాలి. నీ కోసం అంతగా ఏడుస్తున్నాడు. నీకు అతని నుంచి ప్రేమ దక్కడం లేదని చెప్పి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ అతను నీ మీద ప్రేమ చూపించడం చేతకాక నీ గురించి బాధపడుతున్నాడు. ఒకవేళ నువ్వు కోపంతో, ఆవేశంతో ఏదైనా ఒక మాట జారినప్పుడు నన్నెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి అంతగా ఆలోచించి ఎవ్వరూ లేనప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు తల్లి. ఇటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరి మనసు చాలా అమాయకంగా, చాలా సున్నితంగా, చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కానీ పైకి మాత్రం అరిచేస్తూ ఉంటారు, పెద్ద పెద్దగా కోప్పడుతూ ఉంటాడు, గొడవ చేస్తూ ఉంటారు. మనసులో ప్రేమ అనేది దాగి ఉంటుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తుల పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదు అన్నట్లుగా ఉండకూడదు. ఒక్కొక్కసారి నీకు కోపం వచ్చినా, ఆవేశం వచ్చినా నువ్వు తగ్గి మాట్లాడి ప్రయత్నం చెయ్యి. ఒకరి మీద కోపం వచ్చినప్పుడు మరొకరు సైలెంట్గా అయిపోవటంలో ఓడిపోవటం కాదమ్మా. మాట్లాడడం చేతకాక నువ్వు ఓడిపోకి ఆ మౌనాన్ని నువ్వు అంగీకరించినట్లు అవుతుంది.
ఒక్కొక్కసారి చెవులు ఉండి కూడా చెవిటివాడిలా, కళ్ళుండి గుడ్డివాడిలా, నోరుండి మూగవాడిలా బ్రతకాలి. అలా ఉంటేనే జీవితం అనేది ఎంతో గౌరవంగా నడుస్తుంది. లేదా అల్లరి పాలైపోతూ ఉంటుంది. నీ కుటుంబాన్ని బజారు పాలు చేసుకోవాలి అన్నా, గుట్టుగా గుప్పెట్లో దాచుకోవాలి అన్నా, ఏదైనా సరే నువ్వు అర్థం చేసుకునే మనస్థితిని బట్టి ఆధారపడి ఉంటుంది బిడ్డ. నువ్వు ఇన్ని సంవత్సరాల కాపురంలో ఏది మంచి, ఏది చెడు, ఏది మనస్తత్వం, ఎవరి మనస్తత్వం ఎటువంటిది, ఎవరు కఠినాత్ములు, ఎవరు సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన వారు, ఇవన్నీ కూడా నీకు తెలిసే ఉంటుంది కదా. దాన్ని బట్టి నువ్వు చక్కగా ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ చిన్న పెద్దతో సంబంధం లేదు. కొన్నిసార్లు నువ్వే సర్దుకుపోవటం నేర్చుకో. నువ్వు దాన్ని లైట్గా తీసుకోనప్పుడు నువ్వు దాని గురించి కుమిలి కుమిలి ఒంటరిగా బాధపడుతూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు అని కూడా నువ్వు గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే నీ జీవితం అనేది సంతోషంగా మారుతుంది, ఆనందంగా మారుతుంది. అర్థమైంది కదా. నీ బాబా చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకో. నీ బాబా మీద పూర్తి విశ్వాసంతో ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. నీ సాయి నీకు తోడుండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరాం.